పాలమ్మాయి కథ. గీత ఒక చిన్న పిల్ల. ఆమె ఒక చిన్న గ్రామంలో తన అమ్మమ్మతో కలిసి ఉంటూ ఉండేది. గీత పాలమ్ముకునే అమ్మాయి. వాళ్ళకి 2 ఆవులు కూడా ఉన్నాయి. ఆమె ప్రతిరోజు ఆవు పాలను పితికి పాలని కుండలో పోసుకొని తలపై పెట్టుకుని దగ్గరలో ఉన్న పట్టణంకు వెళ్తూ ఉండేది. రోజంతా పాలని అమ్మాక సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది. గీత తన ఆవుల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఆమె వాటికి సరైన ఆహారం ఇచ్చి శుభ్రంగా ఉంచేది. అమ్మమ్మ గీత అంటే చాలా ఇష్టం. కానీ గీత పగటి కలలు చాలా కనేది. ఆమె ఎంతో ధనవంతురాలైనట్టుగా ఆమె పగటి కలలు గీతని ఎప్పుడూ సమస్యల్లో పడేస్తూ ఉండేవి. గీత, ఆవులు గోశాల నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. అవి తప్పిపోతాయి. వాటిపై దృష్టి పెట్టడం లేదెందుకు నువ్వు? అయ్యో, క్షమించమ్మమ్మా. నేను కలగంటున్నాను, ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు. ఎప్పుడు డబ్బును దానివి కావాలనుకుంటున్నావు. దానికోసం నువ్వు చాలా కష్టపడాలి. ఉత్తి కలలు కంటే ధనవంతులు అవ్వరు. ఈ రోజు కలలు కంటూ ఏదో రోజున నువ్వు బాధపడాల్సి వస్తుంది. కానీ గీత ఆమె మాటలు వినలేదు. ఆమె రోజు కలలు కండం మానలేదు. ఒక రోజున గీత పాలను అమ్మడానికి ఇల్లు వదిలి బయలుదేరుతుంటే ఆమె అమ్మమ్మ ఆమె వంటింట్లోంచి పిలిచింది. ఇదిగో గీత, విను. ఈ రోజు పాలమ్మడానికి నువ్వు బజార్కు వెళ్ళనక్కర్లేదు. ఎందుకని వద్దమ్మమ్మా? మన పక్క ఊరిలోని చాలా పెద్ద పెళ్లి జరగబోతోంది రేపు. అక్కడ మన సర్పంచ్ గారు తన కూతురి పెళ్లి చేస్తున్నారు. దగ్గరలోని గ్రామాలలో ముఖ్యమైన వాళ్ళందరూ పక్క ఊళ్ళ నుంచి వచ్చి పెళ్లికి వెళుతున్నారు. అర్థమైందా నీకు? పిల్ల అంటే చాలా పెద్ద తంతన్నమాట. ధనవంతులందరూ అక్కడికి వస్తారు కదా. కానీ అమ్మమ్మ, మనం పాలెందుకు అమ్మద్దు? సర్పంచ్ గారు కోపడతారా? లేదమ్మా నా బంగారు తల్లి. సర్పంచ్ గారు అన్ని రకాల తీపి వంటకాలని వండమని అక్కడ చెప్పారు. ఆమెని స్వయంగా పెద్ద కుండ నిండుగా తాజా పాలని పంపించమని చెప్పారు. దానికి రెట్టింపు డబ్బు ఇస్తానని కూడా చెప్పారు. ఒకే రోజులో బజార్లో వచ్చే డబ్బుకు 2 ఇస్తామన్నారు. ఇది మంచి అవకాశం డబ్బు సంపాదించడానికి మరియు పక్క గ్రామానికి వెళ్ళడానికి. రెట్టింపు డబ్బా? అమ్మమ్మ, రేపు పెళ్లి నేను కూడా వెళ్ళొచ్చా అమ్మమ్మ? నన్ను పంపవా? సర్పంచ్ గారికి మన అమ్మిన పాలతోనే ఈ తీపి పదార్థాలన్నీ చేయబడ్డాయని అందరికీ చెబుతాను. సర్పంచ్ గారి భార్య నన్ను అతిథులందరికీ పరిచయం చేస్తుంది. ఓ, నేను మంచి బట్టలు వేసుకుంటాను, గొప్పగా నడుస్తాను. మనం చాలా కష్టపడ్డాం కదా. వాళ్ళు కూడా చాలా మర్యాద ఇస్తారు. అందరికీ మన పేర్లు తెలుస్తాయి కదా. గాలిలో మేడలు కట్టకు. మన పాలు ఇంకా గ్రామానికి చేరుకోలేదు కూడాను. వంటవాడింకా పాలని వాసన చూడలేదు. అప్పుడే వాళ్ళందరికీ తీపి పదార్థాలు నచ్చాయంటూ కలలు కంటున్నావా? అయ్యో, ఈ పిల్లను ఏం చేయనురా భగవంతుడా? క్షమించమ్మమ్మా, గ్రామానికి పాలని రోజు తీసుకెడతాను. ఇదిగో తీసుకువెళ్ళు. గుర్తుంచుకో, ఒక చిన్న పాల చుక్క కూడా నేలపాలు అస్సలు కాకూడదు. ఈ రోజు మన వద్ద ఉన్న పాలు ఇవే. అనవసరమైన పనులు ఏవీ చెయ్యొద్దు. ఎక్కడ ఆగకు. సర్పంచ్ గారికి నేను మాటిచ్చాను. సమయానికి వారింటికి పాలు అందకపోతే రెట్టింపు డబ్బు మాట దేవుడెరుగు. మనం పెళ్లికి కూడా హాజరు కాలేము. సర్పంచ్ గారి ఎదురుగా నా మాట పోతుంది. తల వంచుకోవాల్సి వస్తుంది. కంగారు పడకమ్మమ్మా, ఈ కుండని పాలని కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాను. నువ్వే చూస్తావుగా, కొద్ది రోజులని మనం సర్పంచ్ గారి కంటే ధనవంతులం అవుతాం. సర్పంచ్ గారు మన వద్దే పాల్గొంటారులే. గుర్తుంచుకో గీత. నాకు తెలుసు. గాలిలో మెడలు కట్టకు, అంతేనా? వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. గ్రామంలో రోడ్డు చిన్న చిన్న రాళ్లతో నిండి ఉంది. గీత తాజా పూలు, బెర్రీల వాసన చూస్తోంది. కానీ నడవడానికి ఇష్టపడటం లేదు. రోడ్లు ఎంత అందంగా ఉన్నాయి, కానీ చిన్న రాళ్ళు. ఆహా, నా కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. పర్వాలేదు, నేను త్వరలోనే పెద్దిల్లు పట్టణంలో కొంటాను. ఇకపై నేను నడవాల్సిన పనే లేదు. నేను ధనవంతురాల్ని కదా, ధనవంతులు నడవక్కర్లేదుగా.
గీత తనకిష్టమైన పాటని కోనిరాగాలు తీస్తూ నడక సాగించింది. ఆ, ఈ కుండ చాలా బరువుగా ఉంది. పర్వాలేదు, నేను నా కోసం ఎడ్ల బండిని కొనుక్కుంటాను. అప్పుడే ఆ ఎడ్లు కష్టపడి పనిచేస్తాయి. నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. ధనవంతులు అలాగే ఉంటారు. గీత నడుస్తోంది. ఆమె గ్రామానికి అతి చేరువుగా వచ్చేసింది. ఇంకొద్ది మైళ్ళే నేను ధనవంతురాల్ని కావడానికి. ఓ, కానీ ఈరోజు ఎక్కువగా సంపాదించే డబ్బుని నేనేం చేయను? నేను ఇంకొన్ని ఆవుల్ని కొన్నా? వద్దు, నేనే వాటి నుండి పాలు పితకాలి. తర్వాత వాటిని బజార్లో నేనే అమ్మాలి. చాలా కష్టపడి పని చేయాలి. నేను కోళ్ళని కొంటాను. ఈ రోజు వచ్చిన డబ్బుతో నేను బోలెడు కోళ్ళు కొంటాను. నేను కోళ్ళని ఎక్కడ పెట్టను? నేను వాటి కోసం చిన్న పందిరి కడతాను. నేనంతా ఒంటరిగా ఎలా చేయగలను? రేపు పెళ్లికి వెళ్తాను కదా, అక్కడి సర్పంచ్ గారిని ఒక చిన్న పందిరి వేయడంలో సహాయం కోరతాను. ఎంతైనా వాళ్ళు మా ఆవు పాలనేగా వాడుతున్నారు. వాళ్ళ వద్ద బోలెడు మంది సేవకులుంటారు. నేను నా కోళ్ళన్నీ ఆ పందిరిలోనే ఉంచుతాను. ఆ కోళ్ళు బోలెడు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పొదగబడి ఇంకా బోలెడు కోళ్ళు వస్తాయి. నేను వాటిని కూడా ఎక్కువ ధరకు అమ్ముతాను. నేను ఈ కోళ్ళ వల్ల బోలెడు డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో ఎడ్ల బండి కొంటాను. గుడ్లన్నింటినీ బండిలో పెట్టి, కోళ్ళని పాలని బండిలోకి పెట్టి బజారుకెళ్ళి అమ్ముతాను. నేను బోలెడు డబ్బు సంపాదించి నౌకర్లని సేవకులని పెట్టుకుంటాను. అప్పుడు నేను పెద్దదానవుతాను కదా. సర్పంచ్ గారి భార్య కంటే పెద్దదాన్ని. ఎంతో మంది ధనవంతుల అబ్బాయిలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు, కానీ నేను మాత్రం కాదు అని చెప్తాను. గీత కళ్ళలో మగవాళ్ళకి వద్దు వద్దు అంటూ ఆమె తన తలని అటూ ఇటూ ఊపింది. కుండలో పాలన్నీ నేలపాలయ్యాయి. దడేల్మని కుండ పగిలిపోయింది. కుండ ముక్కలయింది. ఇప్పుడు ఆ ముక్కలు నేలపై ఉన్నాయి. గీత కింద కూర్చుని ఏడవసాగింది. ఆమె కలలు, ఆమె కోళ్ళు, గుడ్లు, ఎడ్లబండి పాలలాగానే నేలపాలయ్యాయి, కూలిపోయాయి. అయ్యో, నేను గ్రామానికి వెళ్ళలేను. నా దగ్గర పాలు లేవు అమ్మడానికి. నేను రేపు పెళ్లికి కూడా వెళ్ళలేను. అమ్మమ్మకి ఏం చెప్పాలి? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు గీత ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటల్ని వినసాగింది. అది తన అమ్మమ్మదే. గాలిలో మేడలు కట్టకు అమ్మా,